ఈరోజు ముగిసింది. వర్క్ నుంచి ఇంటికి వచ్చాను, కానీ మనసు మాత్రం శూన్యంగా ఉంది. బయట ప్రపంచాన్ని చూస్తూ వస్తుంటే ఎన్నో అన్యాయాలు కనిపించాయి. ఒక పేద అమ్మాయికి చదువు దక్కలేదు, ఒక వృద్ధుడికి తినడానికి ఆహారం లేక రోడ్డుపై పడుకున్నాడు, ఒక చిన్న బాలుడు భవన నిర్మాణంలో పనిచేస్తూ వస్తున్నాడు. ఇంత ఆస్తులు ఉన్న ఈ ప్రపంచంలో ఎందుకు ఎవరికి హక్కులు లేవు? ఎందుకు కొన్ని కోట్ల మందికి నివాసం లేదు? ఇది దేవుడి సృష్టి కాదా? ఈ జీవితం, ఈ చిన్న ఉద్యోగం నా కడుపు నింపుతోంది, కానీ నా మనసు ఖాళీగా ఉంది. ఇక జీవించాలనే ఆశ లేదు. ఈ ప్రపంచం నా స్వాస్థ్యాన్ని నశింపజేసింది. న్యాయం కోసం అడిగాను, నన్నే తప్పుపట్టారు. ఒంటరితనం, నిరాశ, బాధలు ఇవే నా మిగిలిన ఆస్తులు. ఇక్కడ నుంచే నా అంతం అనుకున్నాను. ఇదే నా జీవితం అంటే? ఎక్కడ చూసినా పరుగులే, పని పని పని. శాంతి లేదు, సమాధానం లేదు, స్వేచ్ఛ లేదు. బిల్డింగులు, అంతస్తులు, మెట్రో రైళ్ళు, డబ్బుల కోసం పరుగులు, కానీ మనసులో ఒక శూన్యం మాత్రమే ఉంది. ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు అన్నట్టు. నేను చూస్తున్న ఈ బబులోని ప్రపంచంలోనే మనమందరం పనిచేస్తున్నాం, కానీ ఎవరి కోసం? ఎందుకోసం? ఎక్కడ న్యాయం ఉంది? పేదవాడి భూములు ఆక్కుంటున్నారు, పండించుకోవడానికి చోటు లేకుండా చేశారు. పెద్దవాళ్ళ మోసాలు మాత్రం చట్టమే అవుతాయి. ఇది దేవుడు సృష్టించిన ప్రపంచమా, లేదా మనం నిర్మించుకున్న బబులోని శిక్షణశాల? ఎంత పని చేసినా, శ్రమించినా ఆత్మతృప్తి లేదు. ఈ సెల్ ఫోన్స్లో చిక్కిపోయేలా చేశారు. ఒక్కసారి మన మనసును అడుగుదాం. మన జీవితం బబులోన్లో బందీనా, లేదా దేవుని ఏదైనా మార్గం వైపు తిరిగి వెళ్ళాలా? ప్రపంచమా, వినండి. మన సృష్టికర్త ఆదిలో ఒక తోటను నిర్మించారు. అది ఏదైనా తోట. అక్కడ మనిషికి పని ఉంది, కానీ బానిసత్వం లేదు. ఆహారం ఉంది, కానీ దానికోసం పోరాటం లేదు. ప్రేమ ఉంది, కానీ స్వార్థం లేదు. దేవుడితో నడక ఉంది, మాటల కన్నా మిన్నైన సంబంధం ఉంది. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని రాజ్యం. కానీ మనిషి పాపంతో బబులోను అనే మాయలో పడిపోయాడు. పరిశ్రమలు, డబ్బు, భయాల ప్రపంచం. ఇది దేవుని రాజ్యం కాదు, ఇది మానవుడు నిర్మించుకున్న బంధనం. కానీ ఒక శుభవార్త ఉంది. యేసుక్రీస్తు వచ్చారు మళ్ళీ మనలను ఏదైనా తోటకు తీసుకెళ్ళటానికి. ఆయన రాజ్యం మానవ హృదయంలో ప్రారంభమవుతుంది. న్యాయం, దయ, ప్రేమతో మళ్ళీ ఈ భూమిని స్వర్గధామంగా మార్చడానికి మనమే ఆ మార్పు కావాలి. మనమే ఆ తోటను మళ్ళీ నాటాలి. ఇది డబ్బు కోసం కాదు, స్థానం కోసం కాదు, ఇది దేవుని మహిమ కోసం. ప్రపంచమా, మేలుకోండి. బబులోను నుండి బయటపడండి. ఇది యేసు ప్రభువు మార్గం, నిజమైన మార్గం. ఆయన ఎంతో ఇష్టంగా చేసుకున్న ఏదేను మార్గం.